క్రీస్తునందు ప్రియమైన సంఘమా, మహాదేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి మనము ఇంతవరకు గురువారం నాడు అనుభవ జ్ఞానము అనే అంశాన్ని ధ్యానించాం. పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ వశుడై తను అనుభవ జ్ఞానం అనే ఒక నూతనమైన అనుభవాన్ని విశ్వాసులకు దయచేశారు. అందులో ఉన్నటువంటి 8 భాగాల్ని మనము కూలంకషంగా మొన్నటి వరకు ధ్యానించాం. ఆ రీతిగా మన ఆత్మీయతను ఎంతో బలపరుచుకున్నాం. ఈ దినమున మహాదేవుని యొక్క ఆత్మీయతతో కూడిన ఒక మాట, తెగుళ్ళు, కరువు అనే మాటలతో ప్రపంచమంతా కూడాను అతలాకుతలం అయిపోతుంటుంది. కారణాలు అయితే అనుకుంటున్నారు, ఆయా కారణాల వల్ల జబ్బులు వచ్చినాయి, ఆయా వాతావరణంలో ఇబ్బందుల వల్ల వస్తున్నాయి, లేకపోతే ఈ తప్పుల వల్ల వస్తున్నాయి అనే భావనే కానీ అందులో దేవుని ఉగ్రత ఉన్నదని ఎవరు కనుక్కోలేరు. ఈవెన్ దేవుని నమ్మినటువంటి విశ్వాసులు కూడా ఇది దేవుని ఉగ్రత ద్వారా వచ్చినది అనే భావన ఒక్కరు కూడా గమనించలేక వాళ్ళని ఆ విధంగా వారి భక్తిని ఇంకా తగ్గించుకుంటున్నారు, కానీ ఇంకా దేవునికి దూరస్తులు అవుతున్నారు, కానీ ఏ మాత్రమును దేవునికి సమీపస్తులు కావట్లేదు. కారణం దేవుని యొక్క వాక్యంలో శక్తి తెలియకపోవటమే. ఆ స్థితిని మనం గమనిద్దాం. కొంత ఈ దినమున తెగులు అనే మాటని మనందరం వింటూ ఉంటాం. మొన్నటి దినాన మా ఫ్రెండ్ భూమి చెప్తున్నాడు, 50 దేశాల్లో ఉందంట తెగులు జడుసును అంటున్నాడు. మళ్ళీ వచ్చిందంట తెగులు, నడుస్తూ ఉందంట అన్నాడు. వస్తుంది, ఎందుకు రాదు? వస్తుందండి, ఎందుకు రాదండి? ఎందుకండి? క్రైస్తవ దేశంగా ఉన్న అమెరికానే ఇవాళ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. అందులో క్రైస్తవులందరూ కూడా హీన స్థితిలోకి వెళ్ళిపోయారు. రాదా? వస్తుంది. అలాగనే యూరప్ ఖండంలో వేట, క్రైస్తవుల వేట ఉండేది. ఇటలీలో రోమన్ క్యాథలిక్ క్రైస్తవ వేట ఉండేది. ఎటు పోయిందో? అన్ని దేశాల్లో కూడాను బలహీనమైపోతున్నారు. కారణం అర్థం కావట్లేదు. అపవాది అందరినీ బలహీనపరుస్తున్నాడు. ఇక మన యొక్క భారతదేశంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, గుంటూరులో ఉన్న, హుబ్లీలో ఉన్న, జగ్గైపేటలో ఉన్న, యొక్క కృష్ణా జిల్లాలో ఉన్న మన యొక్క విశ్వాసుల ప్రదేశాల్లో కూడా సంఘాల్లో పూర్వపు స్థితి ఉండట్లేదు. మన సంఘమే కాదు, ప్రతి ఒక్క కాపరి నాతో మాట్లాడుతూనే ఉన్నారు. కారణాలు అర్థం కావట్లేదంట. కారణాలైతే అర్థం కావట్లేదు, విశ్వాసులైతే బలహీన పడుతున్నారు అని ఆ యొక్క మాటలతో వారి ప్రార్థనలో ఉంటున్నారని కాపరులు మొన్న మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు మాట్లాడిన ఇదే భావన. కారణము నాకు అర్థమవుతుంది ఏంటంటే, సాతానుడు మనకున్నటువంటి బలహీనతలోనికి వచ్చి ఈ విషయాల్లో మనల్ని బలోపేతం చేస్తున్నాడు సాతాను బలంతో. అదేమి లేదు, వాతావరణాన్ని బట్టే, దేవుని క్రియ కాదు, మన పాపం కాదు, తప్పు కాదని. అసలు నీ విశ్వాసము, నీ నీతి, నీ భక్తి పూర్వము ఉందా లేదా అని దేవుడు ఈ యొక్క చురుకుదనాన్ని ఇస్తుంటాడు. మన కుటుంబాల్లో కూడా చిన్నపాటి తప్పు బిడ్డలు చేస్తే మనం ఏం చేస్తాం? దండించడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే దండించకపోయినా భయాన్ని వారికి క్రియేట్ చేస్తాం. అలాగనే దేవుడు ఏం చేస్తారంటే, ఆయన యొక్క మాటలను వినకపోతే, ఆయన యొక్క ఆజ్ఞలను పాటించకపోతే, ఆయన అంటున్నారు, అనుసరించని ఎడల, పాటించని ఎడల నేను ఈ తెగుళ్లను మీకు కలుగజేస్తున్నాను. అంతకంటే ఇంకా గొప్పగా దేవుడు చెప్పేవాడు ఉన్నారండి దేవుడిని. చూద్దాం, ఒక మాటని ఆత్మదేవుడు చెప్తూ ఉన్నారు. లేవి కాండంలో ఉన్న ఈ మాటను ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. లెవైట్స్ లో 26వ అధ్యాయంలో
ఒక సత్యాన్ని ముందు చదువుకుందాం. లేవి కాండములో ఉన్న ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 26వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 26:1 వచనం. మీరు విగ్రహం చేసుకున్నప్పుడు ఆ ఆ ఆ ఉండదు. ఆ మీరు సాయం ఆ మీ దేశం నిలపకూడదు. ఆ నేను మీ దేవుడు యెహోవాను. ఉమ్, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. ఆ నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. ఉమ్, నేను యెహోవాను. ఆ మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఆ మీ వర్షకాలంలో మీకు వర్షమిచ్చదను. ఆ మీ భూమికి పంటలనిచ్చును. ఆ మీ పొలం చెట్టు ఫలించును. ఆ మీ ద్రాక్ష కాలము వరకు మీ మీ నూర్పు సాగుచుండును. ఆ. మీరు తృప్తిగా భుజించి మీ దేశమును నిర్భయముగా గుర్తించెదరు. ఇవన్నీ మేళ్ళు. ఇప్పుడు 15 వచనం చదువురా తల్లి. నా కట్టడలను నిరాకరించిన ఎడలను ఆ నా ఆజ్ఞలను అనుసరింపక ఉమ్, నా నిబంధనలు మీరుతూ ఉమ్, మీరు నా తీర్పు విషయమై అసహించుకున్న ఎడలను ఉమ్, నేను మీకు చేయనది ఏమనగా మీ కన్నులను క్షీణింపచేసినట్టు ప్రాణమును ఆయాసపరిచినట్టు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటలు తినెదరు. నేను మీకు పగవాడనవుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మల్ని ఏలుదురు. మిమ్మల్ని ఎవరు తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఉమ్, ఇవన్నీ సంభవించినను మీరు నా మాటలు వినగలరా? ఆ, నేను మీ పాపములను బట్టి ఆ, మిమ్మల్ని దండించెదను. ఉమ్, మీ బల గర్వమును భంగపరిచి ఆ, ఇనుము వలెను భూమి ఎత్తడి వలెను ఉండజేసేదను. ఆ. మీ బలము ఉడిగిపోవును. మీ భూమిని ఫలింపకుండును. మీ దేశ వృక్షములో ఫలం ఇయ్యకుండును. మీరు నా మాట విననల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 700గా మిమ్మల్ని బాధించెదను. చాలు. ఇప్పుడు దీని అంతటి మనకు అర్థమైంది ఏంటి? ఏమర్థమైందండి? ఆయన స్పష్టంగా డైరెక్ట్ స్పీచ్ అంటారు దాన్ని. ఇండైరెక్ట్ స్పీచ్ కూడా కాదు. వింటేనేమో ఇన్ని ఆశీర్వాదాలు అన్నాడు, నా మాట వినకపోతేనేమో ఈ తెగుళ్ళు, రోగాలు. ఇంతకంటే ఏమన్నా ఉంటాయండి కొత్తగా మనకు చెప్పేయి? మాట వింటలేదు. ఇక్కడ అంటాడు, అక్కడ దాన్ని ఏమన్నాడురా 26వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్. విశ్రాంతి దినములను ఆ మీరు ఆచరింపవలెను. అంతే నా పరిశుద్ధ మంత్రమును సన్మానింపవలెను. అంతే బస్. నేను యెహోవాను. ఏంటండి ఆ 2 మాటలు ఎలాగుండేయండి? అటువంటి స్థితిలో మనము పాత వాళ్ళందరూ ఈ 2 మాటలు ఎప్పుడు మరొక స్ట్రాంగ్ గా ఉంటాం మనందరం. ఆ కొత్త వాళ్ళకి ఇది నేర్పలేకపోతున్నారు. వాళ్ళకి వీలుంటే వస్తున్నారు, వీలు లేకపోతే రావట్లేదు. ఆ విశ్రాంతి దినానికి ఎంత వాల్యూ ఇవ్వమంటున్నాడు ఆయన అన్న మాట చూడండి. మీరు ఆచరింపవలని విశ్రాంతి దినములను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలని. మందిరాన్నేమో సన్మానించమంటున్నాడు, విశ్రాంతి దినమునేమో ఆచరించు. అసలు ఆయన మాట్లాడిన మాటల్లో ఎంత స్ఫురత ఉన్నదో మనం గ్రహించాలి. అయినప్పటికీ మనం మాత్రం ఈ మాటల్లో వెనుకంజ వేస్తున్నాం. మనము వెనుకంజ వేస్తున్నాం. ఆ రీతిగా ఉండకూడదని మహాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. డ్యూటెరానమీలో కూడా ఒక మాట చదువుతాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 28వ అధ్యాయంలో 21వ వచనాన్ని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 28, 21. నీవు స్వాధీనపరచుకొనబో దేశంలో నుండకుండా నిన్ను క్షీణింపచేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. ఎందుకంట 15 చదువురా ఇప్పుడు. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపం నీకు సంభవించును.
ఒక్కటి కూడా మైనస్ అవుతుంది. ఆయన ఏమన్నాడు? ఆయన నియమించిందంట విశ్రాంతి దినము. అంటే మనుష్యుడు పెట్టింది కాదని అర్థమవుతుంది కదా. అలాగనే ఆయన ఏమంటున్నాడు? ఆజ్ఞలను కట్టలను నడుచుకోనవలను అని చెప్పాను కదా. నడుచుకోనప్పుడు ఈ తెగుళ్ళు ఇవన్నీ నీకు ఇస్తారు. ఈ భావన మనం ఎవరము కూడా మైండ్ సెట్ లో పెట్టుకోలేక మనకు మనముగా బలహీన పడుతున్నామేమోనని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉండకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న స్థితిని చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ప్లేగు అనే మాటని మనం చూస్తాం. తెగులు, ప్లేగు అంటే తెగులు. ఈ యొక్క కన్సర్న్ ఫ్రమ్ ది బైబుల్లో ఇన్ జనరల్ ఇలాగ రాస్తుంది. తెగులు అంటే ఏమిటంటే మీనింగ్ ఇన్ జనరల్ ఎనీ కెలామిటీ, సిక్నెస్, డిసీజ్, స్కర్జ్ శాపము, స్ట్రోక్, సఫరింగ్, బ్యారన్నెస్ అంటే పిల్లలు కలగపోవటం, బాయిల్స్, సిక్నెస్, టెర్రర్, future in crops, failure in crops, wars, stripes, and many other human sufferings are considered plague. See over 60 kinds of plagues listed in 26 Deuteronomy 28. ఎన్ని 60 రకాల తెగుళ్ళు ద్వితీయోపదేశ కాండంలో దేవాతి దేవుడు నీకు చెప్తున్నాడు. ఇప్పుడు మనకు వచ్చిన 10 కూడా రాలేదు కానీ ఇంకా 50 ఇంకా 50 ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చిందని 50 దేశాల్లో ఉందని మా ఫ్రెండ్ రోజు చెబుతుంటాడు. గంటలో జాగ్రత్త మూతికి గుడ్డ కట్టుకోవాలి. కాబట్టి మనం మూతికి గుడ్డ కట్టుకున్నా కట్టుకోపోయినా ఆయన మాట వింటే చాలు. ఏం కాదు. వాక్యం ఒకటి దేవుడు చెప్తున్నాడు. ప్లేగు, తెగులు అనేది మనకు మనంగా చేసుకున్నది. అది ఏమాత్రం కూడా మనం తెలిసి చేసే తప్పులేని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మహాదేవుడు మన యొక్క సత్యాన్ని గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఇర్మియా 29:17 ఒక సత్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29:17 ఒక మాటని చదువుకుంటూ వస్తుంది. 29:17 ఆత్మదేవుడు ఈ మాటని ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదకి ఖడ్గమును, క్షామమును, తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి నిరతింపకాని ఆ అంజూరపు పంటను ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగించుచున్నాను. ఇదే వారు విననటువంటి వారై నేను పెద్ద ప్రవక్తలైన నా శ్రావకుల చేత వారి ఎద్దుకు పంపిన నా మాటలను ఆలకింపకపోయి ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుతూ భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేసిన జనులందరిలో శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనుకు చెరగొట్టిపోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. బబులోనికి ఎవరు వెళ్ళారండి? చెరగా దానియేలు వెళ్ళాడా? అది యెరూషలేము నుంచి వెళ్ళాడా? దానియేలు అదృష్టవంతుడు, దేవుని యొక్క కృపలో ఉన్నాడు కాబట్టి అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన చెప్తున్న మాటలు అందుకు యెరూషలేము అనే టైటిల్ పెట్టారంటే భక్తి తత్పరతో జీవించే యెరూషలేములో కూడా తప్పు చేశారు కాబట్టి నేను బైబిల్ పంపించాను. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞలను మీరకూడదు, ఆయన మాటలను మీరకూడదు. ఆయన యొక్క మందిరం, ఆయన దాన్ని ఏమన్నాడు? నేను నియమించిన విశ్రాంతి దినం అన్నాడు. అసలు అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దేవుని ఎంత భయభక్తులు ఎలా పెరగాల అలా పెరగాలి. మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం గమనించుకుందాం. యెహెజ్కేలులో కూడా ఒక మాట చదువుకొని ఈ పూటకి ముగించుకుందాం. యెహెజ్కేలు 5:12 మహాదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా 13 చదువుకుంటూ వస్తున్నాం.
690వ పేజీ. కరువు వచ్చేట్లుగా ఆ, నీ మరణమును మరణమవును మరణమును ఆ, మూడును ఆ, నేను పాకమును నలుదిశలో చెదరగొట్టి తరుముదును. అరుముదును. నా కోపము తీరును. ఆ, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను వాదార్చుకోదును. నేను నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకున్న కారణమున యెహోవాను నేను ఆసక్తి గల వాడినై అలాగూ సెలవిచ్చితినని వారు తెలుసుకుందరు. తెలుసుకుందరు. ఆ, పాడుగాను ఆ, నిందాస్తుగాను నేను నిన్ను చేయుదును. ఆ, కావున నీ పోషణ ఆధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షామమును రప్పించి నీ వారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపు చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీకు నిందకును ఎగతాడికి హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు. ఇప్పుడు అదే జరుగుతుంది యెహోవా నాకు నేనే ఆజ్ఞాయించుచున్నాను. మన చర్చిల్లో చదువుకుంటూ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఫోన్లు చేసి అడుగుతారు దాన్ని ఏంటి జెర్సీ వాళ్ళు ఇట్లా తాగి కొట్టుకుంటారని చెప్పి టీవీలో చూపిస్తున్నారు. హాస్యాస్పదం, అన్నిటికీ హాస్యాస్పదం. కొట్టుకోవటం ఏంటండి? ఆయన మందిరం అంటున్నాం మనం, ఆయన నియమించి విశ్రాంతి దినమన్నాం. ఆ రోజునే మళ్ళీ అన్ని ఉంటాయి అందులో వచ్చి వాళ్ళు పాడు తీస్తాం. దేవుని యొక్క కోపం ఉగ్రత ఎలాగుంటుందంటే మనం యోచించలేని కోపం దేవునికి ఈ దినాన నడుస్తూ ఉన్న వాళ్ళంతా కూడా. ఇంకా దేవునికి అత్యంత సమీపం అవటానికి వాక్యం తెలిసిన మనము మనకు తెలిసిన వారిని మన వారిని ఏ మాత్రం విడవకుండా దేవుని సన్నిధిని నడిపించుకుందాం. ఆయన యొక్క ఉగ్రతను మనం మన బిడ్డల మీద పొందబడుతుంది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.